ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఉదయకాల సజీవులు ఉంచున్నారు స్తోత్రములు. ఏప్రిల్ 24 దైవ మర్మముల ద్వారా మాతో మాట్లాడమని యేసునామమును ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఏప్రిల్ 24 దైవ మర్మములు. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నేను సిక్కు మతస్థునిగా ఉన్నప్పుడు దేవుడు చాలా దూరములో ఉన్నాడనుకుంటుని, కానీ దేవుడు చాలా సమీపంలో ఉన్నాడని ఇప్పుడు నేను చెప్పగలను. ఆయన జీవము నాలో నా ద్వారా ప్రవహించుచున్నదని చెప్పగలను. ప్రతి విశ్వాసీయుడు దేవుడు ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు. నా నిమిత్తము ఇతరులెవరును ఏ ఏర్పాటును చేయజాలరు. దేవుడు నన్ను పిలిచినయు దేవుడే తన ఏర్పాటు ప్రకారం నడిపించునని చెప్పగలను. నీవు నిమిత్తము దేవుని ఏర్పాటు ఏమిటో తెలుసుకుంటివా? సంతోషముతో ఇది నా పరిచర్య అని నీవు చెప్పగలవా? మనం అవును ప్రభు అని మనము ఆయనకు అప్పగించుకున్నప్పుడే ఆయన మనకు తర్ఫీదు నోసుకును, శ్రమల ద్వారా తీసుకుని వెళ్ళును, విజయమునిచ్చును. నా ప్రారంభ జీవితం ఒక ఆశ్చర్య కార్యం. నాలో ఏ తలాంతు లేదు, ఎన్నో కొదువలు కలిగిన వాడు, కానీ ఆయన కృపచే ఒక సంగతి ఎరుగుదును, నేను ఆయన ఏర్పాటులో ఉన్నాను. మొదటిగా మనం ఆయన స్తుతించుట నేర్చుకునవలెను. దేవుడు నీకు వర్తమానం అనుగ్రహించుడల నీవు ఆయన నోటి బూరగా ఉండవలెను. ఆయన నీ యొద్దను నీ కోరు దేనినైనను వెనుదీయక ఇవ్వవలెను. ఆయన మనకు సమృద్ధిగా ఇచ్చుటకు సమర్థుడు. గత 50 సంవత్సరం అనుభవంలో దేవుడు ఏదైనా తక్కువ చేసినట్లు నేను ఎరుగను. అటి కృప దేవుడు మనకు సహాయపడునుగాక. ఆమేన్.